'అనగనగా ఒక రాజు'. 'అనగనగా ఒక రాజు' మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్, ఫస్ట్ నుంచి గూడా రాజుల కోసం ఎక్స్‌ప్లనేషను, రాజులు, సర్వెంట్సు ఆహ్, అంటే ఆ సెటప్‌తో స్టార్ట్ అవుతది. 'నవీన్ పొలిశెట్టి' గారు గూడా రాజులా చేశారు. అదేంటో రాజు వరకే ఉంటది సీను. ఆయన ఒక్కరికే ఆ పర్స్‌పెక్టివ్ ఉంటది. మిగతా ఊరంతా నార్మల్‌గా ఉంటది. అబ్జర్వ్ చేశారో లేదో? నార్మల్ అంటే ఇప్పటున్న రోజుల్లాగే ఉంటది. అప్పట్లో జమీందార్ వంశం రాజు అని జెప్పేసి ఆయన్ని అలా మోసుకొస్తూ ఉంటారు. అంటే మోసేస్తూ ఉంటారు సినిమా మొత్తం. ఓకే. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ నాకు. 'అనగానే ఒక రాజు' అనే సినిమా నాకెందుకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి అంటే ఫస్ట్ నుంచి కూడాను టేకింగ్ టైమ్ అనమాట. వాళ్ళు ఎంత టైం తీసుకున్నారంటే ఆ టీము, ఇప్పుడు 'నవీన్ పొలిశెట్టి' గారి కోసం మనకు తెలిసిందే. ఎందుకంటే కొంచెం ఏమంటారు ఇంప్రొవైజేషన్ చేస్తారు కాబట్టి ఓకే. ఒక హాఫ్ ఆఫ్ ది ఇయరో, 1 ఇయరో తీసుకోవాలి. అదేంటిదో అంత ఇయర్ అన్ని ఇయర్స్ తీసేసుకున్నారు సినిమా కోసం అని అనిపించింది. బట్ నిజంగా చెప్పండి ఫ్రాంక్‌గా అన్ని ఇయర్స్ తీసుకోవాల్సిన టైమొచ్చిన ఔట్‌పుట్ అది. అంటే నాకు నచ్చలేదని నేను అనట్లేదు. అలాగని నచ్చిందని కూడా అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాని మనం అంత ఔట్‌పుట్ తీసుకోవాలి, అంత చేయాలి అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. బట్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌కి అయితే ఓకే. 1 ఇయర్ తీసుకున్నారు, 2 ఇయర్స్ తీసుకున్నారు అనుకోవచ్చు. పాయింట్స్ ఏమున్నాయి అంటే 'నవీన్ పొలిశెట్టి' గారి యాక్టింగ్. ఓకే. నాకు మెయిన్‌గా ఆ తీసుకునే పాయింట్ ఉంది గదా! వాళ్ళు అంటే లైక్ ఏదైతే తీసుకెళ్ళాలనుకున్నారో ఫన్‌గా తీసుకెళ్ళిపోయి ఉంటే బావుండేదేమో. లాస్ట్‌లో కొంచెం సెంటిమెంట్ గాకుండా అది గూడా ఫన్‌గా తీసుంటే అప్పుడు నాకు 'నవీన్ పోలిశెట్టి' సార్ మార్క్ అనిపిచ్చేది. నాకదెందుకో ఎక్కువగా సెంటిమెంట్ తీసుకెళ్ళినట్టు ఆహ్, మనకి ఆ సినిమాని ఎలాగైనా రుద్దేయాలన్నట్టు అనిపిచ్చింది. అక్కడ ఒక దగ్గర నాకు కొంచెం హర్ట్ అయ్యా యాక్చువల్‌గా. డైరెక్ట్‌గానే హర్ట్ అయిపోయా. ఎందుకంటే నాకు నేను అది కాదు. 'నవీన్ పొలిశెట్టి' సార్ మూవీ కాదిది. ఆ పాయింట్ ఇంకొంచెం ఆహ్, కలర్‌ఫుల్‌గా పెట్టుంటే బావుండేది. ఇంకొంచెం మీనింగ్‌గా పెట్టుంటే బావుండేది అనిపిచ్చింది నాకు. ఎందుకంటే మిగతాదంతా ట్రెండింగ్‌గా వెళ్తది. వైరల్ అయితది, రీల్ అయితది. అదంతా సంథింగ్ ఓకే. కొత్తగా అనిపిచ్చింది. న్యూగా అనిపిచ్చింది. రెఫరెన్సెస్ బావున్నాయి. 'బాహుబలిలో' 'ప్రభాస్' గారి సినిమా అదే 'ప్రభాస్' గారిని రెఫరెన్స్‌గా తీసుకున్నారు బావుంది. 'మహేష్ బాబు' గారిని 'అంతఃకరణ శుద్ధితో' అనే డైలాగ్ దగ్గర బావుంది. అండ్ ఆహ్, చాలా సినిమా హీరోస్‌ని తీసుకున్నారు తను ఆ రెఫరెన్స్‌గా. ఓకే. 'నారి నారిలో' కూడా 'శర్వ' గారు తీసుకున్నారు. అది దట్స్ ఎ డిఫరెంట్. ఓకే. ఆ సినిమా అప్పుడు మాట్లాడదాం. ఇక్కడేంటంటే తీసుకోవాలేమో అన్న తీసుకున్నట్టుంది. అక్కడంటే సిట్యుయేషనల్ ఉంది. ఇక్కడేంటంటే నవీన్ గారు ఒక ఐడియాలజీ యూజ్ చేశారు. అందరు ఫ్యాన్స్‌ని మిక్స్ కొట్టేద్దాం వచ్చేస్తారు అనేసి. ఇలా అనిపిచ్చింది నాకు. ఆ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ అంతా ఇక్కడ చేశారనిపిచ్చింది నాకు. ఇలాంటి సీన్స్‌లో చేసుంటారు. స్టోరీ మీద వదిలేసి ఇక్కడ డైరెక్షన్ స్కిల్స్ వాడారేమో అనిపిచ్చింది నాకు. అదే రైటర్ కమ్ ఇప్పుడు తనే గదా! సినిమాలో కథ రైటరు. అలా అనిపిచ్చింది. అండ్ సింగర్‌కొచ్చేటప్పటికి 100% న్యాయం చేశారు. భలే అనిపిచ్చింది ఆ సాంగ్. భలే వచ్చింది గూడాను 'బాల్మా' సాంగు. ఓకే. నాకు క్లైమాక్స్‌లో ఒక పాయింట్ తప్ప మిగతా అంతా నచ్చాయి. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ గాదు. ఆ భూమి పంచే సీనే నాకు ఎక్కువ మరీ హై ఒచ్చేసింది. సినిమా అంతా ఒక రేంజ్‌లో ఒక టెంపోలో నడుస్తుంటే ఆ సీనొచ్చేసి గుద్దేసింది అనిపిచ్చింది నాకు. అంత అవసరం లేదేమో అని నాకనిపిచ్చింది. సారీ నేనెవ్వరిదేం తప్పని చెప్పట్లేదు. నాకనిపిచ్చింది చెప్తున్నాను నేను మళ్ళీ. ఆ ఒక్కటే నాకు నచ్చలే. ఇంక మిగతా అంతా సినిమా అంతా నచ్చింది నాకు. ఎందుకంటే 'మీనాక్షి చౌదరి' గారు మన హీరోయినే. ఇప్పుడు మనమే జెప్పాం ఆ సినిమాకి. ఆ కుక్క డైలాగ్స్ అవన్నీ. ఆ కుక్క సెటప్, ఆ కుక్కని అంటే ఈ ఏమంటారు వాటిని ప్రొజెక్ట్ చారులతను అండ్ వాళ్ళు రివర్స్ ప్లాన్ ఏస్తారు గదా! తండ్రి కూతుళ్ళు. అది ఓకే. అది కొంచెం కొత్త అంటే అప్పటి ట్రెండ్ అంటే పాతకాలం ట్రెండ్. ఇప్పుడు కొత్తగా మనకు చూపిచ్చారు కాబట్టి ఓకే. దానికి నేను ఒప్పుకుంటా. బట్ మరి అన్నీ గూడా అలా చేయకూడదు గదా! కొంచెం గ్రాంటెడ్‌గా తీసేసుకున్నట్టు అనిపిచ్చింది నాకు. ఇక్కడ ఈ ఈ యొక్క సీన్‌లో క్లైమాక్స్‌కొచ్చే కూర్పు, ఆ విధానం అలా కలిపిన విధానం నాకు నచ్చల. జోక్స్ గుర్తు తెచ్చుకోవాల్సొస్తుంది. బట్ సిట్యుయేషనల్ అంటే అలా సీన్స్ బై సీన్స్ వెళ్ళిపోతున్నాయి గదా! అయి బావున్నాయి. ఓకే. సాంగ్స్, మ్యూజిక్ ఓకే. బావుంది. అలా గుర్తుండిపోయే బీజీఎం అయితే ఏం లేదు నాకు. గుర్తుండిపోయేటట్టు ఒక బీజీఎం గూడా అనిపిచ్చట్లే. అండ్ రాజుగారికి ఫ్రెండ్స్ అదే పనోళ్ళు, ఫ్రెండ్స్ ఓకే. పర్లా. 'రావు రమేష్' క్యారెక్టర్ గూడా పర్లే. అదే చెప్పాను గదా! ముందే చెప్పేసాను నేను గ్రే షేడ్స్‌లో ఉంటది. అంత మంచోడు గాదు, అంత చెడ్డోడు గాదు. గ్రే షేడ్స్‌లో ఉంటదని నేను అనుకున్నాను. అలానే ఉంది. హీరోయిన్ ఈస్ వెరీ గుడ్.
హీరోయిన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఓకే ఒప్పుకుంటా. చేశారు. నవీన్ గారు ఓకే. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోలోనే చేసేసారు కాబట్టి ఓకే. ఎందుకంటే తన కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలలో ఇందులో కొంచెం ఎక్కువ బ్రైట్‌గా కనిపించారు. ఎక్కువగా హీరో మెటీరియల్ లాగా అనిపించింది. సమ్‌వాట్ కొన్ని కొన్ని ఫైట్స్ దగ్గర చేశారు కదా అనిపించింది. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే, నేనేమనుకుంటా అంటే పర్ఫార్మెన్స్ చేశారు కదా! ఇంకా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఉంటదనిపిస్తది. హీరో అంటే ఇప్పుడు యాక్టర్‌కి, హీరోకి, మెయిన్ లీడ్‌కి తేడా ఉంటది గదా! ఆ తేడా ఈ సినిమాతో కవర్ చేశారు సార్ అనిపించింది నాకు. ఎందుకంటే సాంగ్స్‌లో డాన్స్ చేశారు. ఫన్ వచ్చింది. పర్ఫార్మెన్స్ బావుంది. అండ్ ఫైట్స్ చేశారు గాబట్టి ఓకే. ఇప్పుడు హీరో మెటీరియల్ లాగా అనిపించింది నాకు. అండ్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గారు, ప్రతిపక్షం ప్రెసిడెంట్ గారు అదే మన 'పుష్పలో' విలన్ ఉంటారు గదా! బాబాయ్ కూతురిని తీసుకొస్తాడు. కిడ్నాప్ చేస్తాడు మెయిన్ లీడ్. అంటే మెయిన్ విలన్. సో, అతనే అన్నమాట ఈ క్యారెక్టర్ ప్లే చేసింది. భలే చేశాడు. చేశాడు. బావుంది. కొంచెం ఓపెన్‌గా తెలుగు మాట్లాడాడు. కొంచెం మరి అంత కాదు గానీ పర్లా. వీళ్ళిద్దరికి ఇంత సరిపోద్ది. ఎక్కువ అవసరంలా. ఇంత సరిపోద్ది కాబట్టి అది అనిపించింది. అక్కడక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ చేశారు. ఎవరు అక్కడక్కడ అంటే ఝాన్సీ గారు, ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేశారు. అంటే కనిపించే 2 సీన్స్ వాళ్ళకి ఒక్కొక్క సీన్సే ఉంటాయి. బట్ దే డిడ్ వెరీ గుడ్. అవి అనిపించాయి. ఇందులో పెద్ద చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏమి కూడా లేవు. అలా వెళ్తూ ఉంటది స్టోరీ. రాజుగారు ఎలా అవుతారు, వాళ్ళ అప్పులు ఎలా తీర్చుకుంటారు, సంథింగ్ అవుతూ ఉంటది. బట్ అది తప్ప అంతా అవుతూ ఉంటదనమాట మళ్ళా. ఓకే. ఫ్లో ఫ్లోలో వెళ్ళిపోయింది మూవీ. ఎందుకంటే చెప్తాం కదా! సంక్రాంతికొచ్చిన సినిమాలన్నీ చూస్తాం కాబట్టి అన్నీ బావుంటేనే ఆ ఒక్క సిటంకి అంటే చూసినంత సేపు కనిపిస్తాయి. బట్ బయటకొచ్చి కొంచెం కూర్చొని ఆలోచిస్తే అంతేముందిలే అన్నట్టు అనిపించిందనమాట. అంటే ఈ సినిమా వరకు నాకు అలా అనిపించింది. సో, సారీ నాకెక్కువ హోప్స్ ఉండే సినిమా మీద. అలా అని చెప్పి మరీ చెత్తలా ఉందని కూడా నేను చెప్పను. ఎందుకంటే సినిమాకి పడ్డ కష్టం నాకు తెలుసు. 3.5 ఇయర్స్ కష్టపడ్డారు. మనకొక ప్రొడక్ట్ ఇచ్చారంటే మనలో మనకి అది నచ్చాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకుంటది. బట్ ప్రతి సినిమా నచ్చాలని కూడా ఉండకూడదు కదా! సో, ఈ సినిమా కొంచెమే నచ్చింది నాకు. ఎక్కువగా అనిపించలా. అంటే నేను అనుకున్నంతగా అయితే నాకు అనిపించలేదు. అది నా బాధ. నాకు చాలా బాధేసి చెప్తున్నాను నేను. ఏదో సినిమాని బ్యాడ్ చేయాలని గాదు. నాకు సినిమా 100% నచ్చుతాయి సినిమాలు. ఇది కూడా నచ్చింది. కానీ నేననుకున్నట్టుగా లేదు అంతే. నేననుకున్నట్టుగా లేదు గాబట్టి ఒక 1 మార్క్, ఒక 1 పాయింట్ తక్కువ వెళ్ళిపోద్ది గానీ, సినిమా పరంగా నవీన్ సారు 100% ఇచ్చారు. అది ఒప్పుకుంటా. నాకది చాలా అనిపిచ్చింది. ఎందుకంటే తను తను చేసే స్ట్రగుల్ తెలిసిపోతది. బట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. లేదని కూడా లేదు. అలా అని కూడా ఎక్కువ లేదు. ఆ! తను ఏదైతే చెప్పాలనుకున్నారో మనం రెగ్యులర్‌గా చూసేసినవి అందులో చెప్పారు అనిపిచ్చింది నాకు. కొత్తగా ఏం లేదు. ప్రాసలు కొన్ని కొన్ని అక్కడక్కడ సెట్ అయ్యాయి. మరి ప్రాసలంటే కొన్ని కొన్ని మరి ఘోరంగా గూడా ఉన్నాయి. సో, ఈ రుద్దడం అనే ఏదైతే ఉందో పాయింట్ ఎక్కువ రుద్దేశారు సారు. ఓకే. బావుంది. డైరెక్షన్ మారి ఈయనే కదా! ఈయనే యాక్టర్ కాబట్టి ఓకే. పర్లేదు. మ్యూజిక్ గూడా ఓకే. హ్మ్. ఆ గోవా సెటప్ మాత్రం బావుంది. కొంచెం అదొక్కటే కొత్తగా అనిపించింది నాకు. చేశారు సినిమాలో. హీరోయిన్ బావున్నారు. విలన్ బావున్నారు. అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేసుకుంటూ వచ్చారు. బావుంది. విలేజ్ సెటప్ గూడా అనిపిచ్చింది. ఎక్కువ రోతేం లేదు. ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉంది. స్కూలు, హాస్పిటల్ అవన్నీ అంటే సడెన్‌గా వచ్చి వెళ్ళిపోతుంటాయనమాట. ఆఫ్‌కోర్స్ సార్ పద్ధతి అలా పెట్టారేమో సడెన్‌గా వచ్చి వెళ్ళిపోవాలన్నట్టుగా. ఎక్కువ రోత ఉండకూడదనుకుంటా అని అనుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో, ఆ కాన్సెప్ట్ గూడా ఓకే. నేను దానికేమనను. సినిమాటోగ్రఫీ బావుంది. ఆ! కొన్ని కొన్ని సీన్స్ భలే ఉంటాయి. అంటే ఆ అంటే మళ్ళా ఇప్పుడు సినిమాటోగ్రఫీ అంటే ఏంటంటే, తనకి దీపం గుర్తొచ్చినప్పుడు బ్యానర్‌లో ఆ పోస్టర్‌లో దీపాలు సెట్ చేసి వచ్చినప్పుడు రిటర్న్‌లో వచ్చేటప్పుడు మళ్ళా హీరో వైట్ డ్రెస్ ఏసుకొని కనిపిస్తారనమాట. అది కామన్‌గానే తీస్తారు. నార్మల్‌గా తీస్తారు. బట్ మనకు చూపించేటప్పుడు ఆ సీన్ అదిరిపోద్దనమాట. అంటే నాకు అలా అవి నచ్చితే అవి కనెక్ట్ అవుతాయి. సినిమా మొత్తంలో కూడా ఏది ఇంపార్టెంట్, ఏ వావ్ పాయింట్ అంటే కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయనమాట. అది అక్కడ చూపించాల్సిన అవసరం లేదు. బట్ నాకెందుకు అది ఎక్కువ అనిపించినా కూడా ఆ స్క్రీన్ మీద ఆ ఫ్రేమ్ వచ్చింది. అది. ఇప్పుడు అది అదే. అది ఎక్కువ అది అతి చేశారు. ఓవర్ యాక్షన్ చేశారు. బట్ నాకు అది చూపించిన విధానం నచ్చిందనమాట. అది. అలాంటివి నాకు కనెక్ట్ అవుతుంటాయి. సో, కొన్ని కొన్ని ఉన్నాయి అలాగా. మురికి నీరు సీను, హాస్పిటల్ సీను ఓకే. ఫన్ ఉన్నాయి. ఆ ప్రెసిడెంట్ గారి ఎలక్షన్‌లో ఇచ్చే స్పీచ్‌లు, ఇంటర్వ్యూసు
ఉన్నాయి. ఉన్నాయి. కాకపోతే మెయిన్ పాయింట్ దగ్గర అక్కడ ఒక దగ్గర నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యా అంతే. ఇంకేం లేదు. బట్ ఓవరాల్ నవీన్ పులిశెట్టి గారు ఈస్ ద సంక్రాంతి విన్నర్ అనలేం గానీ, ఓకే. సంక్రాంతికి ఎంటర్‌టైన్ చేశారని అనిపించొచ్చు కదా! సంక్రాంతి కొంచెం ఎంటర్‌టైన్ అయితే అయ్యాం మనం. ఓకే. ఇంకోటి తెలుసా? ఈ సినిమా ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడొచ్చినా కూడా కొద్దిగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సంక్రాంతి రేస్‌లో వచ్చేసింది కాబట్టి ఒక 50% ఆడియన్స్‌ని గ్రాబ్ చేసేసుకుందనమాట. నేను అలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కొన్ని సినిమాలుంటాయి. ఎప్పుడు రిలీజ్ చేద్దామా అన్నట్టుంటది. ఇలాంటి టైంలో రిలీజ్ చేశామనుకోండి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫ్లాప్ అవ్వడానికి. అని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఫీల్ ఇది. మీరేమంటారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.